ఆదికాండము 46. అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యాకోబు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచమని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులు తన తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తన భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబునకు అతని యావత్తు సంతానమును, తన పశువులను, తాము కానానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చెను. యాకోబు అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇజ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారుడైన హానోకు, పల్లు, హెండ్రోను, కర్మి. షిమ్యాను కుమారుడైన ఏమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు. కానానీయురాలి కుమారుడైన షాపూలు. లేవి కుమారుడైన గెర్షోను, కహాని, మెరారి. యూదా కుమారుడైన ఏరు, ఓనాను, షేలా, పేరెసు, జెరేహు. ఆ ఏరును, ఓనానును కానాను దేశంలో చనిపోయింది. పేరెసు కుమారుడైన హెస్రోను, హామోలు. ఇస్సాకారు కుమారుడైన తోలా, పువ్వా, ఏబు, షిమ్రాను. జెబూలూను కుమారులైన సెరెదు, ఏలెను, యాహాలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులు అతని కుమార్తెలను అందరూ 33. గాదు కుమారులైన సిప్యోను, హగ్గీ, షూని, ఎస్బోను, ఏరి, ఆరోది, ఆరేలి. ఆషేరు కుమారులైన ఇమ్నా, ఇష్వా, బెరియా. వారి సహోదరి అయిన సేరాహు. ఆ బెరియా కుమారులైన హేబెరు, మల్కీయేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు తన కుమార్తెలైన యోసేపు, బిన్యామీను. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడును పోతీఫరు కుమార్తె అయిన అసేవతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బేలా, బేకెరు, అష్బేలు, గేరా, నయీమాను, ఏహీరోషు, హుప్పీము, అద్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14. దాను కుమారుడైన హుషీము. నఫ్తాలి కుమారులైన యహానేల, గూనీయేసెరు, షిల్లేము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్రును వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు వారి కుమారులు 2. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరినీ 70 మంది. అతడు గోషేకును త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనపడెను. అప్పుడు అతను అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇజ్రాయేలు
ఏసేపుతో, నీవింకా బతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని కనుక నేనికను చనిపోదునని చెప్పాను. ఏసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి కానాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యుద్ధకు వచ్చిరి. ఆ మనుష్యులు పశువులు కలవారు, వారు గొర్రెల కాపర్లు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తులకు హేయుడు కనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగినడలా మీరు గోషేను దేశమందు కాపురమునున్నట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పాను.